హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో 100 రోజుల పరిపాలన పూర్తయింది. వాడి వేడి వాదనలు మాత్రం కొనసాగుతున్నాయి. అందులో ఒకటి వరదలు, వరద సాయం. రెండవది ఏకంగా ప్రకాశం బ్యారేజీనే కుప్పకూల్చే కుట్ర. ఇంకోవైపున కాదంబరి జత్వాని వ్యవహారం. అలాగే వరుసగా జరుగుతున్నటువంటి ఇంకొకటి ఆనాడు చెప్పినటువంటి హామీ, మహిళల మిస్సింగ్ కేసు. ఇట్లాంటి వ్యవహారాల్లో ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నటువంటి యాక్షన్ ఏంటి, అట్లాగే రాబోయేటటువంటి రోజులలో 100 రోజుల పాలనని మంచి ప్రభుత్వాన్ని ప్రజలు భావిస్తున్నారని చెప్తున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఈ అంశానికి సంబంధించి మాట్లాడింది ప్రస్తుతం మనతో ఉన్నారు జేబీఎం భారత్ పార్టీ అధినేత, అలాగే సీనియర్ అడ్వకేట్ జడశ్రవణ్ గారు. నమస్తే అండి. ప్రకాశం బ్యారేజీని కూల్చే కుట్ర మీరు ఫైండ్ అవుట్ చేశారా? దాంట్లో ఏం జరుగుతుంది? జగన్ అరెస్ట్ చేయబోతున్నారా? అంటే మనం వాస్తవాలు మాట్లాడుకోగలం కానీ జ్యోతిష్యం చెప్పలేం కదా సార్ గారు. నేను అనుకోవటం ఏంటి అంటే, నేషనల్ సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అనేది చాలా పవర్ఫుల్ యాక్ట్. ఒకవేళ ప్రకాశం బ్యారేజీని కూల్చడానికి 300-400 టన్నులు బరువు ఉన్నటువంటి బోట్లు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వదిలితే, రంగులు కూడా వేసి వదిలితే ఎంతమందిని అరెస్ట్ చేశారో అనేది ప్రభుత్వం చెప్పాలి. 2 చేశారు మేబీ యజమానులు. ఇది నందిగాం సురేష్కు సంబంధించినటువంటి బోట్లు అనుకున్నప్పుడు, మరి నందిగాం సురేష్ని ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాడు కాబట్టి అతనే ఉన్న పోలీస్ కస్టడీలోకి తీసుకొని చేసే అవకాశం ఉందో లేదో నాకు తెలియదు. మరి అది చేయలేదు, ఖచ్చితంగా చేయాలి కదా. నందిగాం సురేషే బోట్లు ఆయన అన్నప్పుడు ఆయన కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. నెంబర్ 3, ఒకవేళ దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని భావించినట్టయితే, ఎందుకంటే గౌరవ హోమ్ మినిస్టర్ అండ్ మంత్రి గారు వీళ్ళందరూ కూడా దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఖచ్చితంగా మేము సీరియస్గా యాక్షన్ తీసుకుంటామన్నారు. మరి సీరియస్నెస్ ఎంతవరకు సీరియస్గా యాక్షన్ తీసుకున్నారో లేదో నాకైతే తెలీదు. ఈ యాక్ట్ ప్రకారం ఇది కేంద్ర సంస్థతోటి దర్యాప్తు చేయాల్సినటువంటి అంశం. ఎందుకంటే డ్యామ్లు, నదులు, ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కూడా నేషనల్ ఏజెన్సీకి వెళ్ళిపోయేటువంటి కేసులు. ఇవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే కేసులు కాదు. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే కేంద్ర ప్రభుత్వానికి బదలాయింపు చేయాలి. ఈ బదలాయింపు చేసి కేంద్ర ప్రభుత్వానికి దీని మీద కొన్ని లక్షల మంది చంపటానికి కుట్ర పన్నినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఎవరైనా కానీ నిజాయితీగా, నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టాలి. ఇంకోటి కూడా నేనేం డిమాండ్ చేస్తున్నానంటే, ఇది కేవలం పొలిటికల్ డ్రామా కింద వాడుకోవటానికి గనక వీళ్ళు ప్రయత్నం చేస్తే, ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళ మీద కూడా దేశద్రోహం కేసు పెట్టాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మీద, ఒక వ్యవస్థ మీద మనకు అధికారం ఉంది కదా అని కేవలం ఎలిగేషన్ చేసి వదిలేస్తే, ఇది రేపొద్దున రాబోయే నాయకులకి ఇది ఒక ప్రెసిడెంట్గా మిగిలిపోద్ది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రో, హోమ్ మినిస్టరో చంద్రబాబు నాయుడు గారో, XYZ ఎవరైనా కానీ, నాకు తెలిసి ప్రకటన చేసి ఇంచుమించుగా 15 రోజులు 2 నెలలు అవుతుంది. ఈ రోజు కూడా ఆ ఇన్వెస్టిగేషన్ ఎటు వెళ్తుందో, ఏం వెళ్తుందో, అంటే ఇది గంటల వ్యవధిలోనే, రోజుల వ్యవధిలోనే దేశద్రోహానికి సంబంధించిన అంశం ఇన్వెస్టిగేషన్ సాగాలి. బహుశా దీని మీద వాళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా దీని దోషులను పట్టుకోవాలి, దోషులను శిక్షించాలని నేను కూడా మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ అది జరగని పక్షంలో దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థకి బదలాయి ఇచ్చేస్తే వాళ్ళే చూసుకుంటారు. ఇవేమీ జరగకుండా ఇది కేవలం స్తబ్దంగా ఉండిపోయింది అంటే, ఇది కేవలం రాజకీయ ప్రకటన, రాజకీయమైనటువంటి ఎలిగేషన్ కింద చూస్తాం తప్ప దీంట్లో ఏదో సబ్స్టాన్స్ ఉందని నేనైతే భావించను. అంటే 2 పడవకి సంబంధించిన యజమానులను అరెస్ట్ చేసినప్పుడు ఇందులో 2 కోణాలు వచ్చినాయి. ఒకటి, పడవని సక్రమంగా కట్టలేదు అని మాత్రమే FIR కట్టారు. దీంట్లో కుట్ర కోణం ఏముందో అన్న ఇన్వెస్టిగేషన్ చేస్తామంటే వాళ్ళకి ఇచ్చారు ఒక జ్యుడిషియల్ కస్టడీ. 2 రోజులకే బెయిల్ మీద వచ్చేసారు వాళ్ళు. అంటే దేశద్రోహం లాంటి వాటిట్లలో 2 రోజుల్లోనే బెయిల్ వస్తుందా? నేను అనుకోవటం ఏంటి అంటే, ఈ లంగర్ కరెక్ట్గా వేయలేదు అనే దాని మీద అజాగ్రత్తగా ఉన్నారు. తన ద్వారా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంత ప్రాపర్టీ డ్యామేజ్ అయిందని, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ఖచ్చితంగా ప్రభుత్వం జడ్జెస్ రిమాండ్ ఇస్తారు. ఈవెన్ బిలో 7 years అయినా ప్రభుత్వ కొన్ని ఎక్సెప్షన్స్లో ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన వాటికి వర్తించదు.
ఇది డ్యామ్ అనేది ప్రభుత్వ ఆస్తి, వీళ్ళు అజాగ్రత్తగా ఉండటం వల్ల ఈ ప్రభుత్వ ఆస్తులు డ్యామేజ్ అయిందనే ఎఫ్ఐఆర్ కట్టడం కారణంగా వీళ్ళకి బెయిల్ వచ్చేసింది. దీంట్లో కుట్రకోణం లేదు, దీంట్లో వీళ్ళు అనుకున్నట్టు దేశద్రోహము లేదు, ఇది ప్రజాద్రోహం లేదు, ఏమీ ద్రోహం లేదు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచే ప్రాసెస్లో ఇది ఒక మచ్చు తునక. దీని మీద ఇప్పుడు సింపుల్ లాజిక్ సాయి గారు, ఇది పెద్ద ప్రజలకు అర్థం కాని బ్రహ్మ పదార్థం అయితే ఏం కాదు. ఒక బోటుకి వైఎస్ఆర్సీపీ రంగేస్తుంది. సహజంగా మనం రిక్షా వేసుకుని వెళ్తుంటాం. రిక్షాలో చూస్తే ఖచ్చితంగా రిక్షా పలానా ఎంపీ గారి ఆర్థిక సౌజన్యంతో అని రాసి ఉంటుంది, లేకపోతే పలానా ఎమ్మెల్యే గారి ఆర్థిక సౌజన్యంతో అని రాసి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటుంది, తెలుగుదేశం వాళ్ళది ఉంటుంది, అన్నీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆర్థిక సౌజన్యంతో అని రాసి ఉంటుంది. అంత మాత్రం చేత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒకవేళ దాంట్లో ఏమైనా డెడ్ బాడీ తీసుకుని వెళ్తే, ఆ రిక్షాలో లేకపోతే ఆ ఆటోలో డెడ్ బాడీ తీసుకుని వెళ్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారేంటి మీరు? కాదు, నాకు తెలియక అడుగుతున్నా. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వారి ఆర్థిక సౌజన్యంతో రాసుకున్నంత మాత్రాన, దానికి కొనడానికి లోన్ ఇచ్చిన మాత్రాన వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటారా? బోట్లకు సంబంధించి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి రాజకీయంగా మత్స్యకారులు వాళ్ళందరూ వాళ్ళకి లోన్లు ఇచ్చిన వాళ్ళు, తనకు సహకరించిన వాళ్ళు కృతజ్ఞతగా వాళ్ళు వేసుకుంటారు పేర్లు. దట్ డస్ నాట్ మీన్ దట్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అని. నేను చెప్పాను కదా, ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ సాయి గారు. మనం ఒక మంత్రి హోదాలో కూర్చున్నాము, మనం ఇటుపధికారులు అటుపధికారులు, మనం వెళ్తుంటే ఒక ట్రాఫిక్ ఆగిపోతుంది, ఒక ముఖ్యమంత్రి హోదాలో బ్లాక్ కమాండాలు వచ్చినాయి మనం నిన్నగాక మనం ఒక కానిస్టేబుల్ కూడా వచ్చి ఎత్తి మనల్ని లోపల వేసాడు, మనకి ఈరోజు ఈ ప్రభుత్వం అధికారం ఇచ్చింది, దీన్ని సక్రమంగా వాడదామనే సెన్స్ లేదు. డీజీపీ ఆఫీస్లోకి వస్తే అనితని ఇస్తారు తోసి అవతల పడేశారు. డీజీపీ ఆఫీస్ కాదు కదా, రోడ్డు మీదకి రావడానికి కూడా అవకాశం లేని ఆవిడ ఈరోజు హోమ్ మినిస్టర్ అయింది. You must respect your post and you should not forget few past. మీరు ఇలాంటి పిచ్చి రాజకీయాలు, పనికిమాలిన రాజకీయాలను ఎదిరించే వచ్చినోళ్ళు మీరు కూడా అదే తప్పు చేస్తే ఎట్లా? ఏది దేశద్రోహం, ఏది ప్రమాదం తెలుసుకోకపోతే ఎట్లా? పడవ ప్రమాదంలో ఏదో ఒక బోటు లంగర్ కరెక్ట్గా వేయలేదని వచ్చి దాంట్లో ఇరుక్కుపోతే దానికి జగన్మోహన్ రెడ్డి కారణం, దానికి పలానా దేశద్రోహం కారణం, 1,00,000 మందిని 2 లక్షల మందిని విజయవాడలో చంపేయడానికి ప్రయత్నం చేయాలని ఒక ముఖ్యమంత్రి. మీకు ఒక విషయం చెప్పనా, ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసే సందర్భంకి ఎఫ్ఐఆర్ అవ్వలా. ముఖ్యమంత్రి గారి ప్రకటన తర్వాత ఎఫ్ఐఆర్ అరెస్ట్ అయినాయి. ఇది మోస్ట్ అన్ఫార్చునేట్ ఇష్యూ. ఎవరు చెప్పారు ముఖ్యమంత్రి గారికి? ఎవరు చెప్పారు ఉప ముఖ్యమంత్రి గారికి? ఎవరు చెప్పారు జలవనరుల శాఖ మంత్రికి? ఎవరు చెప్పారు నారా లోకేష్కి? ఎవరు చెప్పారు హోమ్ మినిస్టర్ గారికి? కత్తిరి పట్టుకొని వచ్చి హోమ్ మినిస్టర్ గారు ఒక్కొక్కటి తోక కత్తిరిచ్చేస్తాము జగన్మోహన్ రెడ్డి అని. దీన్ని మనం పలసం చేసుకోవటమే, వ్యవస్థను పలసం చేసుకోవటం. రేపొద్దున మీరు నిజంగా ఎలిగేషన్ చేసిన నానా పులి కథ విన్నాంగా మనం చిన్నప్పుడు. పులి రాలే, పొద్దుగూకులు పులి అంటే చివరికి పులి వచ్చింది, రాలా. నానా పులికత. మీరు పనికి మాలిన విషయాలు, దేనికి కొరగాని విషయాల మీద మీరు బట్టలు ఎప్పదీసి పసుపు రంగు, నీళ్ళ రంగు, ఆయిల్ మొత్తం పూసి మనిషిని బదనాం చేయాలని అనుకుంటే రేపొద్దు నిజంగా తప్పు చేసినా కూడా ప్రజలు నమ్మరు. ఒక ముఖ్యమంత్రి స్థాయి, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి, ఒక హోమ్ మినిస్టర్ స్థాయి ఎలిగేషన్స్ నేను చేసినట్టు ఉండకూడదు సార్. దేర్ మస్ట్ బి అ సబ్స్టాన్షియల్ ప్రూఫ్ and you cannot make an allegation just like that. Vague allegation. That's all. రైట్. వరదల్లో సాయం మేము అందరికీ అందించామని చంద్రబాబు గారు, అందలేదని కొంతమంది. అదే సందర్భంలో భోజనాలకు 300 కోట్లు, లేకపోతే కొవ్వొత్తులకు 25 కోట్లు, మంచినీళ్లకు 40 కోట్ల దాకా ఖర్చు పెట్టారని చెప్పి లెక్కలు చెప్తున్నది కమ్యూనిస్టులు. ఎవరిని నమ్మాలి మనం? లెక్కలు ఎవరు చెప్తున్నారు? కమ్యూనిస్టులు చెప్తున్నారు లెక్క. అంటే అది ప్రభుత్వం చెప్పిన లెక్క అని చెప్తున్నారు వాళ్ళు. సో నాకు తెలిసి సుమారుగా రమారమి 1000 కోట్లు వసూలు చేశారు డొనేషన్స్ అని. ఎవడెవడికైతే బిల్డింగ్ పర్మిషన్ లేదో ఆడెళ్ళి 10 కోట్లు, ఏ హాస్పిటల్కి అయితే పర్మిషన్ లేదో ఆడెళ్ళి 1 కోటి రూపాయలు, ఏ కంపెనీ అయితే వితౌట్ అప్రూవల్ నడుస్తుందో ఆడెళ్ళి 5 కోట్లు. ఇట్లా మొత్తానికి సక్రమార్కులు అందరూ వెళ్ళి మా దానికి రెగ్యులరైజేషన్ కావాలి. ఎలా కలవాలి ముఖ్యమంత్రిని? 1 కోటి రూపాయలు డొనేషన్ ఇచ్చేస్తే కలిసేయచ్చు మనం.
₹1 కోటి డొనేషన్ రెడీ చేయండి, వెళ్ళటం ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం, మంత్రి గారికి ఇవ్వటం, సార్ మాకు పని ఏమైనా చేసి పెట్టండి అని అడగటం. ఇది జరిగింది అక్కడ. 1000 కోట్లు వసూలు చేశారు, మంచిగా చట్టం వసూలు చేశారు, వసూలు చేయండి. 1000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు సార్? 500 కోట్లు అని చెప్తున్నారు, 450 అంత చెప్తున్నారు. అది ఎప్పటికీ వారం రోజుల క్రితం లెక్క. మీరు చెప్పేది వారం 10 రోజుల క్రితం లెక్క. నాకు తెలిసి ఈనాడు కలెక్ట్ చేసిన ఇది కూడా కలిపి వాళ్ళు కూడా వీళ్ళకి ఇచ్చేస్తే 1000 కోట్లు దాడుతుంది రమారమి. సరే 1000 కోట్లు కాదు, 500 కోట్లే అండి, మీ మాట ఎందుకు కాదని 500 కోట్లే అనుకుందాం. మొదటి రోజు భోజనాలు పెట్టినప్పుడు దగ్గర నుంచి మా ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉన్న హోటల్ యజమానులు ఒక 250 హోటల్ యజమానులు పిలిచారు సార్. వాళ్ళకి ఒక హుకుం జారీ చేసినారు సార్, వరదలు అన్నాళ్ళు మీరు భోజనం పెట్టాలి అని. నేను ఛాలెంజ్ చేస్తున్నా, వీళ్ళు పెట్టినట్టుగా 300 కోట్లు భోజనం, 300 ఎంత కోట్లు భోజనం, 300 కోట్లు 300 కోట్లు కాదు కదా, 3 కోట్ల రూపాయలు కూడా వీళ్ళు భోజనానికి డబ్బులు కట్టాలి. ఇది హోటల్ వాళ్ళకి డబ్బులు కట్టలేదు, ఫ్రీ కడతారు. ఫ్రీ చెప్పినారు కదా, మీకు బాధ్యత ఉంది, మీరు చేయాలి, మీకు బాధ్యత ఇది, మీరు చేయాలి అని చెప్పినారు కదా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజే. వీళ్ళేమో నెలల పాటు సప్లై చేయాలి వాటరు, పులిహార ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు వీళ్ళు తయారు చేశారు. స్వచ్ఛంద సేవా సంస్థలు వచ్చినాయి. మొదటిగా 4 రోజులు 3 రోజులు హోటల్ యజమానులు, విజయవాడ మొత్తం హోటల్ యజమానులు కాంట్రిబ్యూట్ చేశారు. వీళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇస్తే రిలీజ్ చేయమనండి. నాకున్న ఇన్ఫర్మేషన్ అది, ప్రాథమికమైన ఇన్ఫర్మేషన్. ఎవరికి డబ్బులు ఇవ్వాల, అయినా మీ బాధ్యత అది, మీరు చేయాలని అన్నారు. ఎవరికి డబ్బులు ఇచ్చారు సార్? ఎవరికి సహకారం చేశారు? వారం రోజులైనా నెల రోజులైనా కనీసం పట్టుమని ఒక పూట భోజనం పెట్టల ప్రభుత్వం. 300 కోట్లు 100 కోట్లు క్యాండిల్స్ ఇచ్చి ఎవరికి ఇచ్చారు? ఇవన్నీ నేను చెప్పడానికి కాంపిటెంట్ కాకపోవచ్చు, కానీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పచ్చు. వాళ్ళకి నిజంగా ఫుడ్ అందిందా లేదా, వాళ్ళకి నిజంగా వాటర్ బాటిల్ అందినాయా లేవా, వాళ్ళకి నిజంగా కొవ్వొత్తులు అందినాయా లేదా, వాళ్ళకి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిందా లేదా, ఏమాత్రం సహకారం అందింది? మేబీ 1 కేజీ దుంపలు, 1 కేజీ కందిపప్పు ఇచ్చి ఉండొచ్చు. కానీ వీళ్ళకి ఆ చిన్న సహకారం చేసి కూడా వాళ్ళ జీవితాలను మార్చేసినట్టు మనం భావించకూడదు. అది మన బాధ్యత. మీకు వచ్చినటువంటి డొనేషన్స్ ఎంత, మీరు వాళ్ళకి ఖర్చు పెట్టింది ఎంత? ఈ రోజు వరకు ఒక్కొక్క ఇంట్లో యావరేజ్గా 3 లక్షల రూపాయలు నష్టం పోయింది సాయి గారు. నువ్వు ఇచ్చే 5,000 10,000 రూపాయలు దేనికి సరిపోతాయి? వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ దగ్గర నుంచి, మంచం దగ్గర నుంచి, కింద బట్టల దగ్గర నుంచి, పరుపుల దగ్గర నుంచి, చెంబు చాట తపాళ్ళ దగ్గర నుంచి, చాప దగ్గర నుంచి మొత్తం పని పాడైపోయినాయి. నాకు తెలిసి కొన్ని వేల వెహికల్స్ పాడైపోయినాయి. ఎవరిస్తారు ఇవన్నీ? ప్రభుత్వమే కదా ఇవ్వాలి. ఏమి ఇవ్వాల. నాకు తెలిసినంత వరకు సాయి గారు, ఫ్లడ్ మేనేజ్మెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. దే ఆర్ అన్ఏబుల్ టు మేనేజ్ ఈవెన్ పోస్ట్ ఫ్లడ్స్ ఆర్ ప్రీ ఫ్లడ్స్. ప్రీ ఫ్లడ్స్లోనేమో ఫ్లడ్ రాకుండా వీళ్ళు ప్రివెంట్ చేయలేకపోయినారు. డ్యూరింగ్ ఫ్లడ్స్లోనేమో కంటిన్యూస్గా వారం 10 రోజులు వాటర్ ఫ్లో అవుతుంటే ఎవరికి సహకారం చేయలేకపోయినారు. ఈవెన్ పోస్ట్ ఫ్లడ్స్లో కూడా వీళ్ళు అనుకున్నంత సహకారం వీళ్ళు చేయలేకపోయినారు. సో ఓవరాల్గా ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవటానికి ఒక ఎమోషనల్ కనెక్టివిటీతో కూడినటువంటి కొన్ని బాల్స్ని త్రో చేస్తున్నారు వీళ్ళు. బ్రిడ్జిని తగలబెట్టాలి అనుకుని, తిరుమల తిరుపతి లడ్డు అని, కాదంబరి ఇష్యూ అని, ఇంకా రకరకాల ఇష్యూస్. ప్రజల సూపర్ 6 గురించి మాట్లాడుకోకుండా ప్రజల ఆలోచన విధానాన్ని మరల్చి విధంగా వీళ్ళందరూ చేస్తున్నటువంటి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విధమైనటువంటి పొలిటికల్ గేమ్లో రాష్ట్ర ప్రజలకు ఏం అర్థం కావట్లా. ప్రశ్నించడానికి అవకాశం లేదు. ఇప్పుడు మీ రోజు నన్ను పిలిచి శ్రవణ్ కుమార్ గారు సూపర్ 6 ఎందుకు అమలు పరచట్లేదని అడుగుతారేమో అనుకున్నాను నేను. మీరు అడగల. ఎందుకు అడగలేదు? మీకు కరెంట్ టాపిక్ ఇంపార్టెంట్. మీకు లడ్డు, దాని నెయ్యి, కల్తీ, ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిపారా లేదా ఇది కావాలి మీకు. ప్రజా సమస్యలు మీకు అవసరంలా. ఎందుకు అంటే యు ఆర్ గోయింగ్ అలాంగ్ విత్ పీపుల్స్ పర్సెప్షన్. పబ్లిక్ అనుకుంటున్న పార్ట్ అంతే. కావాల్సింది మీకు అదే కదా, నాకు కావాల్సింది అదే. ఎందుకు ఇప్పుడు నేను సూపర్ 6 గురించి మాట్లాడితే ఎవడంటాడు నాది?
సో నేను కరెంట్ టాపిక్ గురించి మాట్లాడితే వింటారు నాది. అంటే ప్రజల మనసుల్లో వాళ్ళ మస్తిష్కాల్లో ఉన్నటువంటి ఆలోచనల్ని రూపుమాపి దీన్ని ఒక కొత్త టర్న్ వైపు స్పిన్ చేయటం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వెనత పెట్టిన విషయం. రైట్. కాదంబరి జత్వానీ కేసులో ఒక డైరెక్ట్గా ఐపీఎస్లు ఏదైతే డీజీ స్థాయి ఆంజనేయుల దగ్గర నుంచి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం త్వరలో అంటున్నారు. వాళ్ళలో చాలామంది బెయిల్ కోసం అప్లై చేసుకుంటే మొన్న ముందస్తు బెయిల్ అది వచ్చింది. ఏం జరుగుతుంది? వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా? వాళ్ళందరికీ రేపొద్దున జైళ్ళలో ఉండబోతున్నారా? నేను అనుకోవటం ఆ అమ్మాయి విషయంలో ఇంకా అరెస్టులు జరుగుతాయని నేనైతే అనుకోవటంలా. బహుశా జరిగితే సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్టు జరగవచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు అరెస్టు జరుగుతుందని నేనైతే అనుకోవటంలా. ఎందుకంటే ఈ ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయాలి అంటే వీళ్ళకి ప్రాసిక్యూషన్ పర్మిషన్ చాలా ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి పర్మిషన్ ఇవ్వాలి. ఏది ఇది అఫీషియల్ డిశ్చార్జ్ డ్యూటీలో జరిగింది కాబట్టి. అది కాదు, దీనికి పర్మిషన్ అవసరం లేదంటే దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. నేను అనుకోవటం ఈ అబ్బాయి విద్యాశాఖని ఎవరినో అరెస్ట్ చేసినట్టున్నారు కంప్లైంట్. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే సాయి గారు, ఇప్పుడు మీరు నా మీద ఒక కేసు పెట్టారు. ఏమని? జడా శ్రావణ్ కుమారు నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అది ఇది అని చెప్పేసి నా మీద ఒక 7 పేజీల రిపోర్ట్ పెట్టారు. నేనే ఒక అమ్మాయిని అనుకుందాం, 7 పేజీల రిపోర్ట్ పెట్టారు. రిపోర్ట్ పెట్టిన తర్వాత ఒక రాష్ట్ర పోలీసులు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వైఎస్ఆర్సీపీ పోలీస్ అండ్ టీడీపీ పోలీస్, ఐఎమ్ ఆన్ ది ఇంప్రెషన్ దట్ పోలీస్, ఒక పోలీసులు ఎంక్వైరీ చేశారు, 7 పేజీల రిపోర్ట్ రాసి రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. వెళ్ళి మిమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి మీరు రిపోర్ట్ ఇచ్చిన దానికి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. ఇప్పుడు సరే నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, మీరు రిపోర్ట్ ఇచ్చారు, గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారిపోయిన తర్వాత నేనేం చేశాను, నాకున్నటువంటి పలుకుబడితోటి ప్రభుత్వం నా ఇంట్రెస్ట్గా ఉంది ఇష్యూ, ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్గా ఉంది టీడీపీ వాళ్ళకి. ఇప్పుడు దేశ చరిత్రలో మొదటిసారి నేను చూసింది, బహుశా లీగల్ నాలెడ్జిలో ఒక 20 years నుంచి ఒక 10 ఏళ్ళు జడ్జిగా, ఒక 10 ఏళ్ళు న్యాయవాదిగా నేను ఉన్నాను కాబట్టి నాకు కొద్దిగా అవగాహన ఉంది. ఇప్పుడు టీవీలో మాట్లాడేటువంటి సోకాళ్ళు న్యాయవాదులు అంత నాకు లేదు కానీ బట్ కొంత నాకు అవగాహన ఉంది. 20 సంవత్సరాల నాకున్న అవగాహనలో కేసు పెట్టినటువంటి వ్యక్తినే అరెస్ట్ చేసినటువంటి మొదటి కేసు ఇది. అంటే తప్పుడు కేసు అంటున్నారు కదా. తప్పుడు కేసుని ఎవరు చెప్పాలంటున్నా? ప్రభుత్వం చెప్తుంది. అవును సార్, తప్పుడు కేసు అని నేను తప్పుడు కేసు పెట్టారని ఆల్రెడీ ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి 45 రోజులు లోపల పెట్టారు కదా. ఎవరు పెట్టింది? పోలీసులేగా. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, పోలీస్ ఆఫీసర్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ కేసులో ప్రాథమికమైనటువంటి ఆధారాలు సేకరించి నన్ను అరెస్ట్ చేసి కాదంబరిని, వాళ్ళ నాన్నగారిని, వీళ్ళందరినీ కూడా ఒక 48 రోజులు లోపల పెట్టారుగా. లోపల పెట్టి బయటకు వచ్చేసారుగా. లోపల పెట్టినప్పుడు రిమాండ్ రిపోర్ట్లో సబ్స్టాన్షియల్ ఎలిగేషన్స్ అన్నీ రాస్తారుగా. రిమాండ్ రిపోర్ట్లో నన్ను అరెస్ట్ చేసిన తర్వాత నువ్వు కంప్లైంట్గా ఉన్న తర్వాత నీ కేసు కరెక్ట్, నాది రాంగ్ అని అర్థమేగా. నాది అరెస్ట్ జరగకపోతే అది వేరు. డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్లో సాయి గారు పెట్టిన కంప్లైంట్ తప్పు, మాకు శ్రవణ్ కుమారే కరెక్ట్ అని తెలిసింది, సాయి పెట్టిన కంప్లైంట్ తప్పు అని తెలిసింది కాబట్టి డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్లో వీ ఫౌండ్ దట్ ది కంప్లైనెంట్ ఈజ్ హీ మేడ్ ఎ ఫాల్స్ ఎలిగేషన్స్ అగ్నెస్ట్ సో అండ్ సో లేడీ అని అనలేదే. ప్రాథమికంగా అరెస్ట్ చేశారు, అయిపోయింది. నన్ను అరెస్ట్ చేశారు, 48 రోజులు అమ్మాయి లేడీ లోపల ఉంది, అయిపోయింది, బయటకు వచ్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చి 2వ రోజు వచ్చాడు. మొదటి కృష్ణుడు, 2వ కృష్ణుడు లాగి 2వ కృష్ణుడు వచ్చి అబ్బెబ్బెబ్బే కుదరదు, విద్యాసాగరే రాంగు అని విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు. విద్యాసాగర్ పెట్టిన రిపోర్టు తప్పు అని ఏ కోర్టు చెప్పింది? విద్యాసాగర్ పెట్టిన రిపోర్టు తప్పు అని ఏ కోర్టు చెప్పింది? పోనీ విద్యాసాగర్ పెట్టిన తప్పు రిపోర్టు దీన్ని కొట్టేయండి అని ఈ అమ్మాయి ఏమన్నా హైకోర్టుకి వెళ్ళిందా? లేకపోతే ఈ అమ్మాయి ఏమన్నా కోర్టుకి? ఒరిజినల్ ప్రొసీజర్ ఏంటి అంటే ఒక తప్పుడు కేసు పెట్టారు అని నిర్ధారణ చేయాల్సింది ఎవరు అంటే కోర్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాలిసియస్ ప్రాసిక్యూషన్ అంటారు సార్ దాన్ని. నేను ఒక కేసు పెట్టాను మీ మీద రాంగ్గా, మీరు అరెస్ట్ అయ్యారు, లోపలికి వెళ్ళిపోయినారు, మొత్తం విచారణ జరుగుతుంది, కేసు కొట్టేశారు.
కొట్టేసిన సందర్భంలో జడ్జి గారు రాస్తారు దాంట్లో ఏమని, ఇది తప్పుడు కేసు కింద నేను భావిస్తున్నాను, సో కంప్లైనెంట్కి మ్యాలిసియస్ ప్రాసిక్యూషన్కి పర్మిషన్ ఇస్తున్నానని రాసిన తర్వాత కంప్లైనెంట్గా నేను సూట్ వేసుకోవాలి, సివిల్ సూట్ వేసుకోవాలి. సివిల్ సూట్లో మ్యాలిసియస్ ప్రాసిక్యూషన్ సూట్ అంటారు దాన్ని. ఈ సివిల్ సూట్లో నాకు 2 ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒకటి కాంపన్సేషన్ అడగొచ్చు, 2 క్రిమినల్ కేసు కట్టమని అడగొచ్చు. 1 year ప్రాసిక్యూషన్, 1 year శిక్ష ఉంటుంది మ్యాలిసియస్ ప్రాసిక్యూషన్లో. తప్పుడు కేసు పెట్టిన వాళ్ళు మళ్ళీ నేను సూట్ వేసుకొని ఇది తప్పుడు కేసు అని నా కేసు కొట్టేసిన తర్వాత నేను వెళ్ళాలి తప్ప, రెండో కృష్ణుడు వచ్చేసి వెంటనే తప్పుడు కేసు పెట్టేసింది ఈ అమ్మాయి, ఇమ్మీడియట్గా ఈ అబ్బాయిని కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేసి లోపల వేసేసేయండి, ఇతను ఎవరి పేర్లు చెబుతారు వాళ్ళు అరెస్ట్ చేసేసేయండి అని. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసి 48 రోజులు పెట్టిన ఆఫీసర్ కరెక్టా, ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేసి లోపల ఆఫీసర్ పెట్టిన ఆఫీసర్ కరెక్టా ఒకే ఎఫ్ఐఆర్లో? ఇది ఎందుకని తెలియట్లేదు. ఇప్పుడు ఇదే డిపార్ట్మెంటు ఆ రోజున చేశారు, వాళ్ళు ఐపీఎస్లే వీళ్ళు ఐపీఎస్లే. అంటే కాన్స్టిట్యూషన్ ఉంది, చట్టం ఉంది, ఇవి తెలియదా వీళ్ళకి? తెలుసు సార్, వీటన్నిటికీ ప్యాంపర్ చేసేది పొలిటికల్ ఫోర్స్. వీళ్ళు అట్లా ఉండొచ్చు, ఒక ఆఫీసర్లు ఇంకొక ఆఫీసర్ ఉండకూడదనే కదా సార్ నా బాధ కూడా. నా బాధో మీ బాధో ఇంకొకళ్ళ బాధో ఉండకూడదే కదా. ఈరోజు ఒక ఎఫ్ఐఆర్లో ఈ అమ్మాయి 48 రోజులు జైల్లో పెట్టి జడ్జి గారికి తప్పుడు ఫ్యాక్ట్స్ చెప్పి జడ్జి గారి చేత తప్పుడు ఫ్యాక్ట్స్ పెట్టి ఈ అమ్మాయి 48 రోజులు లోపల పెట్టించడం తప్పే. రెండో కృష్ణుడు రాగానే ఈ అమ్మాయి కరెక్ట్ అయిపోయి నీది లోపల పెట్టించడం తప్పే. విచ్ వర్షన్ ఈజ్ కరెక్ట్ వర్షన్? విచ్ డాక్యుమెంట్ ఈజ్ కరెక్ట్ డాక్యుమెంట్? విచ్ రిమాండ్ రిపోర్ట్ విల్ డిపిక్ట్స్ ది కరెక్ట్ ఫ్యాక్ట్స్? ఈ ప్రశ్న మనందరం సంధించుకోవాలి సాయి గారు. ఇప్పుడు ఒకటి జరగచ్చా, ఈ అమ్మాయి పెట్టిన కంప్లైంట్ ఆధారంగా వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళు ఒక ఛార్జ్ షీటు ఎఫ్ఐఆర్ ఇవన్నీ పెట్టారు కదా, వీళ్ళ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ రిమాండ్ రిపోర్ట్ ఉంటుంది కదా, ఈ కాపీ ఆధారంగా ఆ అమ్మాయి రేపొద్దున తన మీద పెట్టబడిన కేసు కొట్టేయించుకోవచ్చా? ఆ అమ్మాయి మీద పెట్టిన కేసు క్లోజ్ అయిపోతుంది, పోలీసులే క్లోజ్ చేసేస్తారు. దీన్ని చూపెట్టి ఇంకా ఫాల్స్ రిపోర్టే కదా. ఈ అమ్మాయి మీద ఆయన అరెస్ట్ చేశారు, అబ్బాయి విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు అంటే ఈ అమ్మాయి కాదంబరి పెట్టిన కేసు, ఈ అమ్మాయి మీద పెట్టిన కేసు ఫాల్స్ అనే కదా అర్థం. అట్లా చేసేయచ్చు, ఆటోమేటిక్గా కేసు క్లోజ్ అయిపోతుందిగా. నేను పోలీసు వెళ్ళున్నారు కదా ఆల్రెడీ. ఎవరు కోర్టుకు వెళ్ళింది? ఇంతకుముందు కోర్టు దాకా వెళ్ళి అప్పుడు కస్టడీ ఏ క్షణమైన కేసు విత్డ్రా చేసుకోవచ్చుగా పోలీసులు. ఏ క్షణమైన పోలీసులు రెఫర్ ఛార్జ్ షీట్ వేయచ్చుగా. ఏ క్షణమైన పోలీసులు పెట్టుకున్న కేసు విత్డ్రా చేసుకోవచ్చుగా. ఇది ఫాల్స్ రిపోర్టు. కుక్కల విద్యాసాగర్ అనే అతని పేరు, విద్యాసాగర్ అనే అతను రాంగ్ రిపోర్ట్ పెట్టాడు, పోలీసులను మేనేజ్ చేశాడు, ఐపీఎస్ ఆఫీసర్లను మేనేజ్ చేశారు, ఎంఐని అన్నెసరీగా రిమాండ్కి పంపించారు. ఈ ప్రాసిక్యూషన్ మేము విత్డ్రా చేసుకుంటున్నాము, దెర్ ఇస్ నో సబ్స్టాన్స్ ఇన్ ది పర్టికులర్ కేసు, సో హెన్స్ ది కేస్ ఇస్ రిఫర్డ్ యాజ్ ఫాల్స్ అని పోలీసులు ఇచ్చేయచ్చు. అయిపోయింది. ఓకే, ఇతని మీద పెట్టిన కేసు ఇప్పుడు ప్రొసీడ్ అయిపోతుంది. ఇతను A1 అవుతాడు, ఐపీఎస్ ఆఫీసర్ రామంజనేయులు A3 అవుతాడు, ఇంకోటి గున్ని A8 అవుతాడు, సబ్సిక్వెంట్గా చాంతాడంత బిరిగిపోద్ది. సజ్జల రామకృష్ణారెడ్డి A10 అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి A20 అవ్వచ్చు, వీ డోంట్ నో. ఇది ఇలా కొనసాగుతూ ఉన్నప్పుడు పుసిక్కుమని 2029 వచ్చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకో, ఆ కేసు మళ్ళీ రీఓపెన్ కూడా చేయొచ్చు. అట్లా కూడా ఉంటుంది. ఎందుకు ఉండదు? స్టేట్ ఈస్ ఆమ్ని ప్రజెంట్ కదా. ఇంట్లో ఇంకా కోర్టు దాంట్లో ఏముండదు సాయి గారు. జస్ట్ వీఆర్ ఓన్లీ కోర్ట్స్ విల్ యాక్ట్ మెకానికల్లీ, అంతే. వాట్ ఎవర్ ప్రాసిక్యూషన్ ఇస్ ప్లీడ్స్, కోర్ట్ విల్ హ్యాస్ టు సే, బికాస్ దెర్ ఇస్ అ ప్రొసీజర్. యాంపిల్ పవర్ వాజ్ గివెన్ టు అ పోలీస్ ప్రాసిక్యూషన్. నా ఇష్టం అది నేను అరెస్ట్ చేయనండి, నేను అవినాష్ రెడ్డి నేను అరెస్ట్ చేయనంది సిబిఐ. ఏం పీకారు? నేను అరెస్ట్ చేయను అనింది ఇనీషియల్గా. నేను A1 అరెస్ట్ చేయను, A10 అరెస్ట్ చేస్తానంది, A4 అరెస్ట్ చేస్తానంది, A7 అరెస్ట్ చేసి 3 ఏళ్ల నుంచి లోపల పెడుతుంది. నేను అరెస్ట్ చేయను అనింది అంతే. A1 నేను అరెస్ట్ చేయనంది, A2 అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయనంది. ఏం చేశారు? సో పోలీసు వ్యవస్థ అనేది అంత పవర్ఫుల్ సిస్టంలో, పోలీసు వ్యవస్థను ఆడిస్తున్నటువంటి పొలిటికల్ వ్యవస్థ అనేది కూడా అంతే పవర్ఫుల్. ఓకే, ఇప్పుడైతే కాదంబరి చెప్తాను కేసులో వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తారు అధికారులు. దేర్ ఆర్ పాసిబిలిటీస్. ఓకే, ఇంకొకటి రఘురామకృష్ణరాజుని కొట్టినప్పుడు కేసుకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఆయన పెట్టినటువంటి పిటిషను, దాని మీద ఎంక్వైరీ చేసి అధికారులందరి మీద 164 స్టేట్మెంటు, అప్పుడున్న సెంట్రీ స్టేట్మెంటు, ఇట్లాంటి కాన్సెప్ట్ చెప్తున్నారు. అదే సందర్భంలో సునీల్ వైపు నుంచి ఉండే వాదన ఏంటంటే
ఇట్లాగా తప్పుడు అంటే నేను అసలు అక్కడికి వెళ్ళలేదు, ఎవరో చెప్పినటువంటి దాన్ని ఏ విధంగా ఆధారం తీసుకుంటారు, సెంట్రీ కూడా ఆ మాట చెప్పలేదు అని ఆయన చెప్పిన దాన్ని కూడా ఈనాడు రాసుకొచ్చినటువంటి దాన్ని ఎలా చూడాలి? సాయి గారు, మన చేతిలో ఒక మట్టి ముద్ద ఉందనుకోండి, మట్టి, ఒక కుమ్మరి దగ్గర ఒక మట్టి ఉంది బొమ్మ. ఈ మట్టిని ఏం చేయొచ్చు చెప్పండి? ఏ బొమ్మ చేయొచ్చు? ఏ బొమ్మ అయినా చేసుకోవచ్చు. ఏ బొమ్మని చేయొచ్చు. జీసస్ బొమ్మ చేయొచ్చు, వినాయకుడి బొమ్మ చేయొచ్చు, రాక్షసుడి బొమ్మ చేయొచ్చు, ఒక అందమైన ఆడపిల్ల బొమ్మ చేయొచ్చు, ఒక ఎద్దు బొమ్మ చేయొచ్చు, ఒక పంది బొమ్మ చేయొచ్చు, ఒక కుక్క బొమ్మ చేయొచ్చు. పోలీసులు కూడా అంతే, ప్రభుత్వం కూడా అంతే. రఘురామకృష్ణరాజుని, సునీల్ నేను కొట్టలేదు అంటే ఊరుకుంటారా? సెంట్రీ కాదు కదా, బ్రహ్మాది దేవులు సాక్ష్యం చెప్పిన సునీల్ కుమార్ని అరెస్ట్ చేస్తారు, చేసి లోపల పెడతారు. మీరు రాసి పెట్టుకోండి. ఇది ఎవరు చెప్పినా ఆగదు. ఆయన పేరేంది? పాలో ఒక అతను ఉన్నాడు, డిఎస్పీ విజయపాల్. అతన్ని కూడా లోపల పెడతారు, నో డౌట్. రఘురామకృష్ణరాజు గారు కళ అతి త్వరలో నెరవేరబోతోంది. ఓకే. ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారని రోజు గోల పెడుతున్నాడు. అరెస్ట్ అవుతారు. సునీల్ కుమార్ వెళ్ళారా లేదా అనవసరం, వెళ్ళారా అని నా ప్రిజంప్షన్. వెళ్ళి ఉంటాడు, వెళ్ళారు అని ఎవడో ఒకటి స్టేట్మెంట్ ఇస్తాడు, చాలు. ఓకే, అయిపోద్ది. 2 నిమిషాలు. అక్కడ ఉన్నాడు, సెల్ టవర్లో అక్కడ ఉన్నాడని లేకపోతే ఎవడో స్టేట్మెంట్ ఇస్తాడు, ఎవ్వరు ఏం మాట్లాడరు. జడ్జిలో ఉన్నాడా లేదా అని చూడాల్సిన అవకాశం కూడా జడ్జిలకు ఉండదు. రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన కేసులో ఎవరెవరిని అరెస్ట్ చేయమని ఆయన డిమాండ్ ఉంటుందో అందరిని అరెస్ట్ చేస్తారు. కాకపోతే కొంచెం టైం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇది రివర్స్ కొట్టింది కదా, కొంత గ్యాప్ ఇస్తారు. ఓకే. సో కొంత గ్యాప్ ఇచ్చి కాలానుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా దానికోసం భయపడి తిరుమల వెళ్ళడానికి ఆగాడు అన్నటువంటి పాయింట్, దాని చుట్టూ వచ్చినటువంటి వాదాన్ని ఎలా చూస్తారు? 100% కరెక్ట్. అది డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు, నో డౌట్. యూ బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ వన్స్ అపాన్ ఎ టైమ్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ గివింగ్ డిక్లరేషన్? డిక్లరేషన్లో వాళ్ళేమి నిన్నేమి క్రిస్టియన్ మతం మార్చుకొని హిందూయిజంలోకి రమ్మన్లా. యూ హ్యావ్ ఏ ఫెయిత్. ఎప్పుడు నమ్మకం ఉంటుంది? నేను మీ ఇంటర్వ్యూకి వచ్చా, నాకు నమ్మకం ఏంటి? సాయి గారు ఇంటర్వ్యూ బాగా చేస్తారని, కాబట్టి నేను వచ్చి నా నమ్మకం. వాట్ ఈజ్ రాంగ్? నా మీద నమ్మకం ఉందని చెప్పి రావటం అని చెప్పడం రాంగ్ ఏముంది? మీరు కరెక్ట్గా చేస్తారా, బాగా చేస్తారా లేదా నాకు అనవసరం. జడా శ్రవణ్ కుమార్ని ఎందుకు పిలిచినారు? జడా శ్రవణ్ కుమార్ మీద నమ్మకం ఉంది, పిలిచినారు. ఆయన ఏదో ఆన్సర్లు బాగా చదువుతాడు, పిలిచారు. సేమ్ వే తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంకన్న స్వామి అంటే నాకు నమ్మకం ఉంది, నమ్మినందువల్ల తప్పేం లేదు కదా. ఆచరించడం వేరు, నమ్మటం వేరు. నేను ముస్లిమ్స్ని అల్లాని నమ్ముతాను, జీసస్ని నమ్ముతాను, హిందూ దేవుళ్ళని నమ్ముతాను. నమ్మకంలో తప్పలేదు కదా. సెక్యులర్ కంట్రీలో ఎవరినైనా నమ్మొచ్చు కదా. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నమ్మకంతో, నాకు నమ్మకం, ఈ దేవుడిని అంటే నమ్మకం, నేను ఈ దేవుడిని విశ్వసిస్తున్నాను అని చెప్పి ఒక మాటని డిక్లరేషన్ ఇచ్చినట్టయితే నిన్నెటు రానివ్వరు. నువ్వు డిక్లరేషను ఇచ్చినా గొడవ జరుగుద్ది, ఇవ్వకపోయినా గొడవ జరుగుద్ది. నువ్వు తిరుమలకి వెళ్ళటానికే భయపడిపోయి ఇంట్లో చేతులు కట్టుకొని నుంచొని, అమ్మో నేను డిక్లరేషన్ ఇవ్వలేను, నేను నా మతం తెలుసు, నాకు మతం మానవత్వం, నేను ఇంతకుముందు వెళ్ళాను, అంతకుముందు వెళ్ళాను ఆయన ఈ కబుర్లు దేని? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అడగలేదు, ఇదే చంద్రబాబు ఉన్నారు. అవును సార్. సీఎంగా ఉన్నప్పుడు అడగలేదు. అవును సార్. అప్పుడు డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇష్యూ ఉంది, సెన్సిటివిటీ ఉంది, నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. నువ్వు ఇబ్బంది పడకుండా డిక్లరేషన్ ఇచ్చి రాయల్టీగా వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శించుకొని వచ్చి నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, నేను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పుకోవాల్సానికి పోయి నువ్వేమో పక్కేమో పొద్దున్న లెగిస్తేనేమో గోమూత్రం తాగుతావు, పొద్దున్న లెగిస్తేనేమో గోశాల ఇంట్లో ఏర్పాటు చేసుకొని తిరుమల మొత్తం చుట్టూ తిరుగుతావు. మీ అమ్మ ఏమో బైబిల్ సంకలా పెట్టుకొని తిరుగుతుంది. మీ నాన్నగారేమో క్రిస్టియన్ అంటారు, నువ్వేమో క్రిస్టియన్ అంటావు. ఒక పక్క చూస్తేనేమో హిందువుల దేవుళ్ళని పూజిస్తావు, ఇంకో పక్కేమో డిక్లరేషన్ ఇవ్వు. అటుది కాక ఇటుది కాక మొత్తానికే పోయేటట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో ఒక చీఫ్ మినిస్టర్గా, మాజీ చీఫ్ మినిస్టర్గా డిక్లరేషన్ ఇవ్వడంలో తప్పులేదు సాయి గారు. నిన్ను ఆపాలి అని చూసినటువంటి హిందూ ఆ సాంప్రదాయాల్ని
అక్కడ రాజకీయాలకు వాడాలనుకునేటువంటి ఇప్పుడు చెడతలు వాయించుకుంటా కామ్ హైదరాబాద్ నుంచి వచ్చింది. ఇలాంటి వాళ్ళందరూ వచ్చినప్పుడు నువ్వు ఒక శంషేర్గా వాళ్ళందరికీ సమాధానం చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళి రావాల్సింది. ఏమవుద్ది, పోలీసులు ఆపుతారు, నిన్ను రానివ్వరు, తిరుమల అపచారం అవుతుంది అంటారు, ఇష్యూ జరుగుతుంది, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. అంతేగాని నువ్వు ఇంట్లో ముడుక్కొని కూర్చొని భయపడిపోయి ఇంట్లో కూర్చొని నా మతం మానవత్వం, నేను ఇంతకుముందు వెళ్ళాను అంతకుముందు వెళ్ళాను, ఎవడో నేను రావద్దన్నాడా, డిక్లరేషన్ ఇవ్వమన్నారు, వెళ్ళమన్నారు, వెళ్ళు. డిక్లరేషన్ ఇవ్వడంలో రాంగ్ ఏముంది? నాకైతే ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ రాంగ్ ఇన్ గివింగ్ డిక్లరేషన్. అంటే దాంట్లో అతను చెప్పేది ఏంటంటే మన ఒక్కడనే వెళ్ళమని చెప్పి నోటీసులు ఏమో పర్మిషన్ లేదన్నారు అన్నటువంటి. అబ్బా, మీరు మాకు ఎన్నిసార్లు ఇచ్చారు నోటీసులు? మీ గవర్నమెంట్లో మేము పొద్దున్న లెగిస్తే లవ్ లెటర్ లాగా రోజు నోటీసులే కదా. నేను అమరావతి వెళ్తానంటే 1500 మంది పోలీసులను పెట్టి ఆపినా మీరు పత్తిత్తులా? ఎవరైనా అంతే, నోటీసులు ఇస్తారు, నోటీసులు ఇచ్చినా వెళ్ళాలి, ప్రజల కోసం ఫైట్ చేయాలి, మంచి చేయాలి. నేను ఒక్కడిని వెళ్ళొద్దని నోటీస్ ఇచ్చినంత నువ్వు పవన్ కళ్యాణ్కి ఇవ్వలేదేంటి రావద్దని? అంటే ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఇస్తారు సాయి గారు. ఎవరికి ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేదు, ప్రజలంటే నమ్మకం లేదు. వీళ్ళకి ఏకాడికి కూడా అధికారంలో ఉన్నవాడే మంచోడు, దరిద్రుడు, అధికారం పోయినోడు సచ్చీలుడు. భార్య వదిలేసిపోయిందంటే అందరూ అయ్యో పాపం అంటారు కదా. అది పవర్ పోయినోడు అందరికి అయ్యో పాపం. పవర్ వచ్చిన తర్వాత నేనే వీరుణ్ణి సూర్యుణ్ణి. ఎవరినైనా దగ్గరికి రానిచ్చినాడా జగన్మోహన్ రెడ్డి? ఏ రోజైనా ఒక రోజు ప్రశాంతంగా ఒక ధర్నా, ఒక రాస్తారు, ఒక జైలు ఇచ్చాడా? పొద్దున్న లెగిస్తే పోలీసులు ప్రతిబంధకాలు అన్నీ పెట్టి ఈరోజు నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఎట్లా? నీతి అది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ఓవరాల్గా హాట్ బర్నింగ్ అఫైర్స్ మీదనే జడ శ్రవణ్ కుమార్ గారి వాదన అంతే హాట్గానే ఉంది.